ప్లాస్టిక్ ని తినే ఫంగస్ ను తయారు చేసుకున్న ప్రకృతి. అసలు విషయంలోకి వెళ్తే మనిషి చేసే పాపాల్లో ముఖ్యమైనది ప్లాస్టిక్ వాడకం. రోజు కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ ని సముద్రాల్లో, నీళ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా పాడేస్తూ ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు మనిషి. ఈ ప్లాస్టిక్ అనేది నీళ్ళలో కలిసిపోవడానికి దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ప్రకృతి తనకు తానుగా పరిష్కారాన్ని వెతుక్కొని ఈ ప్లాస్టిక్ ను తినే ఒక ఫంగస్ ను తయారు చేసిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఫంగస్ ఎండలో ఎండిన ప్లాస్టిక్ ని అతి తక్కువ రోజుల్లో తినేస్తుందంట. తిని వాటర్ ను ప్రొడ్యూస్ చేస్తుందంట. నిజంగా ఇది ఒక అద్భుతం కదా ఫ్రెండ్స్. ప్రకృతి మనకి ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంది. మనం చేసే ప్రతి తప్పును ప్రకృతి క్షమిస్తూనే ఉంది. కానీ మనిషి ఇలాంటి తప్పులు చేస్తూ పోతూ భూమికి ఒక వైరస్ లా మారితే ఈ ప్రకృతి మనిషిని నాశనం చేసే రోజులు కూడా వస్తాయని ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ప్రకృతిని కాపాడుతూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఇది ఒక వేకప్ కాల్ లాంటిది ప్రతి ఒక్కరికి.